హాయ్ అండి. ఈరోజు మనము స్వీట్ పొటాటోని నీళ్ళల్లో ఏయకోకుండా ఎలా ఉడకపెట్టుకోవాలో, ఎందుకంటే నీళ్ళల్లో వండటం వల్ల దానికున్న పోషకాలన్నీ ఆ నీళ్ళల్లో పోతాయి. అప్పుడు అది తిన్నా కూడా ఏ ప్రయోజనం ఉండదు. ఇదివరకు స్వీట్ పొటాటో చాలా తీయగా ఉండేది. ఇప్పుడైతే అంత స్వీట్ ఉండట్లేదు కాబట్టి నేను చెప్పిన విధానంగా వండుకుంటే మనకు చాలా రుచిగా ఉంటది. ఒక్కసారి తిన్నవాళ్ళు మరలా మరలా కూడా తింటారు. మీకు కావాల్సిన సైజుల్లో ముందు స్వీట్ పొటాటోస్‌ని శుభ్రంగా దానికున్న మట్టి మొత్తం పోయేలాగా కడుక్కోండి. కడుక్కొని మీకు ఏ సైజు కావాలో ఆ సైజు దానికి కావాల్సిన ముక్కలను మీరు కోసుకోండి. ఎందుకంటే పెద్దగా ఉంటే ఒక్కొక్కసారి ఉడకవనమాట. నార్మల్‌గా ఉండేటట్లు కోసుకోండి. అంత చిన్నగా కాకుండా, పెద్దగా కాకుండా మీడియం సైజు కోసుకోండి. ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో ఒక్క స్పూను మనం నెయ్యి వెయ్యాలి. నెయ్యి వేయటం వల్ల దేంటిలో ఉడకబెడుతున్నామో ఆ గిన్నెకి అతుక్కోకుండా ఉంటదనమాట. అందుకని ఒక్క స్పూను నెయ్యి వేసుకోండి. వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత మీరు ముందుగా కోసుకున్న చిలకడ దుంపలను అందులో పెట్టుకోండి. పెట్టుకొని కొంచెము బెల్లం పౌడర్ కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ తాటి బెల్లం నా దగ్గర ఉందండి. అందుకని ఒక్క స్పూన్ నేను వేసుకుంటున్నాను. మీరైతే మీకు నచ్చితే షుగర్ గానీ, లేదా నార్మల్ బెల్లం గానీ వేసుకొని కొంచెం నీళ్ళు చిలకరించుకోండి. చిలకరించుకొని మూత పెట్టేసేసి ప్రతిసారి కూడా ఆ మూత తీయకోకుండా అటు ఇటు, అటు ఇటు తిప్పుతూ ఉండండి. మధ్య మధ్యలో కూడా చెక్ చేసుకుంటా కూడా మీరుండాలి. ఎందుకంటే అడుగంటే ఛాన్స్ ఉందన్నమాట. ఇదంతా కూడా సిమ్‌లో పెట్టి మీరు అలా నేను చూపించిన విధంగా మీరు తిప్పుతూ ఉంటే ఆ ముక్కలు పైకి కిందకి వెళ్ళి చక్కగా మనకు కావాల్సిన తినటానికి విధముగా మగ్గిపోతాయి. మీకు గనక నేను చెప్పే విధానం నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ నాకు తెలియచేయండి. చూసారా ఎంత చక్కగా మగ్గిపోయి ఉన్నాయో. అవి నీళ్ళల్లో వేసుకుంటే అనేక పోషకాలు పోతాయన్నమాట. అట్లా కాకుండా చూడండి నేను స్పూన్‌తో కూడా మీకు నొక్కి చూపిస్తున్నాను. చాలా ఈజీగా మగ్గిపోయి ఉన్నాయన్నమాట. అవి మగ్గిన తర్వాత మనం తింటూ ఉన్నప్పుడు ఆ నెయ్యి ఫ్లేవరు, ఆ బెల్లం తీపి ఎంత మధురంగా తినే కొందికి తినాలనిపిస్తూ ఉంటదనమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ స్వీట్ పొటాటో తినండి. తినటం వల్ల మనకు చాలా చాలా ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయి. దానివల్ల మనం ఇ ఇది దొరికినప్పుడల్లా మీరు తెచ్చుకొని, మీరు ఈ విధముగా ఉడకపెట్టుకొని తింటే చాలా రుచికరముగా ఈ ఒకటి ఉంటాయన్నమాట. ఎంత టేస్ట్‌గా ఉంటాయోనండి.